ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 3వ తారీఖు లగాయితూ డిసెంబర్ 9వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, చంద్రగ్రహం కర్కాటకం, సింహం, కన్యారాశులు యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కన్యారాశిలో కేతుగ్రహం యొక్క సంచారం, తులయందు శుక్రుడు, వృశ్చిక రాశిలో రవికుజులు, ధనురాశిలో బుధుడు, కుంభమందు శనేశ్వరుడు, రాహు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు గురుగ్రహం, 12వ స్థానమందు రాహుగ్రహం, 8వ స్థానమందు రవికుజులు చాలా ప్రతికూలమైనటువంటి గ్రహాలుగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో చంద్రబలం కూడా చాలా తక్కువగా ఉండడం, అలాగే షష్టకేతువు, భాగ్య బుధుడు కూడా ప్రతికూలిస్తూ ఉండడం వల్ల దాదాపుగా 8 గ్రహాలు ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి. కేవలం ఈ వారంలో శనేశ్వరుడు మాత్రమే లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ వారంలో తలపెట్టేటువంటి, అలాగే ఈ వారంలో చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు, ఉద్యోగ పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు లేదా బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సంభాషించవలను. అలాగే ఖర్చు అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకు సంబంధించి లేదా ఏదైనా కుటుంబ సభ్యులకి సంబంధించి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో మేషరాశి వారికి వస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దాంపత్య జీవనంలో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా దంపతులు, భర్త కానీ భార్య కానీ కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితులు, అటు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార పరంగా కానీ కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయ మార్గాల్లో మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం వస్తుంది. ఆర్థిక పరిస్థితులు కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూసినప్పుడు ఉద్యోగ పరంగా ఈ వారం కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. పని వేళల్లో మార్పు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా స్థాన చలనానికి లేదా వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి, ఉద్యోగ మార్పునికి కూడా అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. కొంత ఆర్థికంగా రుణభారం పెరిగేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వంట వండేటప్పుడు లేదా విద్యుత్తుకి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండవలెను. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహం మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉండేటువంటి తరుణంలో, అనగా వ్యయస్థానమందు గురుగ్రహం,
భృగు షట్క దోషమందు శుక్రుడు, సప్తమ స్థానమందు రవికుజులు కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఇక అష్టమ బుధుడు, దశమ కేంద్రమందు శనేశ్వరుడు యోగించకుండా వారు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులకి కారణమవుతున్నారు. ఇటువంటి తరుణంలో కేవలం రాహు యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారం వృషభ రాశి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులున్నాయి. మధ్యలో చంద్రబలం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడినప్పటికీ ఈ వారంలో ప్రత్యేకించి చేసేటువంటి పనుల పట్ల శ్రద్ధ అవసరం. ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేయబోతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మిత్రుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల వల్ల కానీ, సంతానము వల్ల కానీ కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల భోజన సౌఖ్యం కొంత తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దాంపత్య జీవనంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వారంలో వృషభ రాశి వారికి కొంత ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రయాణాలు కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇంటి భోజనం అనేటువంటిది కొద్ది తక్కువగా ఉన్నది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితుల వల్ల శరీరం కొంత అతిగా అలసిపోయేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. అనగా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా మీరు పడినటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా మీరు ఆశించినటువంటి స్థానాన్ని చేజెక్కించుకోవడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి మరింత శ్రమ పడవలసినటువంటి అవసరం ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పొగరంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, పంచమ స్థానమందు శుక్రుడు యోగించడం, షష్ఠ స్థానమందు రవి బుధులు అనుకూలంగా ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి గురుబలం ఏర్పడడం, ఈ గురుబలం ఉండడం వల్ల ఈ గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు, అటు శుక్రగురుల యొక్క సమసప్తక స్థితి ఉండడం వల్ల బుద్ధి ప్రచోదనం అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గడం, అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి చిటపాటి ఇబ్బందులు కానీ లేదా మీకు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి గొడవలు, మాట పట్టింపులు కానీ తగ్గుముఖం పడతాయి. బంధువులు, మిత్రులు, స్వజనులతోటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి ఈ వారంలో మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల రీత్యా ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. వివాహాది శుభ కార్యక్రమాలని చేయగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రాహుగ్రహం దశమ కేంద్రమందు సత్ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి శత్రువులు తగ్గుముఖం పట్టి వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదలను సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ఉన్నతి, ఉద్యోగ మార్పు, స్థానచలనం లాంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలని ఈ వారం ఇస్తాయి. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. కుటుంబపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఉన్నతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు శుక్రగ్రహము, షష్ఠ స్థానమందు బుధగ్రహము, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల కొంత ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు వాహన కారకుడైనటువంటి శుక్రగ్రహం అటు నూతన వాహనాల యొక్క కొనుగోలు, స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాల్లో ముందడుగు వేసేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తులకు తాలూకు ఇబ్బందులు ఏవైతే అవి కోర్టు సమస్యలు కానివ్వండి, లేదా మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, వాటి నుండి బయటపడడానికి కూడా ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానమందు రవికుజుల యొక్క యుతి కొంత మానసిక అశాంతికి కారణమవుతుంది. దేహాలస్యం మహద్విపత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మాట పట్టింపులకి, అదేవిధంగా మనసుకి నచ్చనటువంటి కొన్ని పనులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. స్థాన చలనానికి, ఉద్యోగపరమైనటువంటి చికాకులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. అనుమానం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎవరిని నమ్మకుండా ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి మీరే ముందుగా పని పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు బుధగ్రహం రుణ బాధల్ని తగ్గించుకునేటువంటి విధంగా, అలాగే కోర్టు కేసులు కానివ్వండి, లేదా న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు, లీగల్గా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలలో అష్టమ శనేశ్వరుడు ఎక్కువగా విఘ్నాలకి కారణమవుతూ ఉంటారు. ప్రతి పని కూడా ఈ వారం లేదా ఈ రోజు చేద్దాం అనుకున్నటువంటి పని అది పోస్ట్ పోన్ అవుతుంది, వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి అంతగా ఉపకరించదు. కాబట్టి ఏ పని తలపెట్టినా ఆ పనిలోనే కొంత ముందుకు వెళుతూ ఉండండి. ప్రణాళికలను వేసుకుని సమయాన్ని వృధాగా చేసుకోకండి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో కొంత ధనాన్ని అప్పుగా తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకి, అలాగే వ్యాపారంలో మార్పులకి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఆ వైరాన్ని తగ్గించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం, కోణ స్థానమందు అనగా భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, అలాగే జన్మరాశి యందు చంద్రగ్రహం, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము. 3 కోణాలలోనూ అనగా 1, 5, 9 స్థానాలలో అటు శుభగ్రహాలు, పూర్ణ శుభగ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల సర్వే త్రికోణ నేతారో అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కోణాలు ఐశ్వర్యానికి సంకేతం. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది సింహరాశి వారికి కనబడుతూ ఉన్నది. పంచమ స్థానమందు బుధుడు పాదరసం మాదిరిలాగా చక్కగా ఆలోచనాత్మకమైనటువంటి శక్తిని పెంపొందిస్తారు. ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా లేదా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా చక్కగా మీకు ఆర్థిక లాభాన్ని లేదా మంచి పేరు ప్రఖ్యాతల్ని కలిగించేటువంటి విధంగానే ఉండబోతూ ఉన్నాయి. అలాగే భాగ్యస్థానముందు ఉన్నటువంటి గురువు యొక్క సంపూర్ణ దృష్టి అటు చంద్రుడి పైన అలాగే బుధుని పైన కూడా ఉండడం అనేటువంటిది ఏకకాలమందు 3 గ్రహాలు త్రికోణాల్లో యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి, అలాగే శుభవర్తమానాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ముందుకు సాగడము, గతం నుండి కొనసాగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో కొద్దిగా ముందడుగు వేయడము, అలాగే అసలు ఈ పని మనం చెయ్యలేము అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేస్తూ ఉండడము, ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడము, ఆర్థికాభివృద్ధి కలగడము, బంధువులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఈ రాశి వారికి ప్రధానంగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగ మార్పుకి లేదా ఉద్యోగంలో ప్రమోషన్లకి వాటికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా సింహరాశి వారి యొక్క సమయం అనుకూలంగా ఉన్నది. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా కొంత ఆర్థిక లాభానికి మాత్రం ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి చక్కటి నియమాలతోటి ఏకాగ్రతని పెంచుకోగలిగితే మంచి విజయాలను సాధించగలుగుతారు. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి పూర్తిగా ఉపకరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం లభించడము, అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలతోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాటి నుండి విముక్తి లభించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహాయం చేస్తుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి కేతుగ్రహం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ 2వ స్థానమందు శుక్రుడు, 3వ స్థానమందు రవికుజులు, 4థమందు బుధగ్రహము, 6ఠ స్థానమందు శనేశ్వరుడు ఈ రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. వీటితో పాటుగా చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి దాదాపుగా 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే 2వ స్థానమందు శుక్రుడు కుటుంబ సౌభాగ్యానికి కారణమవుతారు. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం, కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడం, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం లాంటి అంశాలు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అలాగే బంధుమిత్రులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడి శుభ వర్తమానాలని కన్యారాశి వారు పొందగలుగుతారు. అలాగే ధైర్యం అధికంగా ఉంటుంది. దాసీ జన పరివారము, ఏదైనా ఒక పని చేయాలి అంటే మీకు సహకరించేటువంటి వ్యక్తులు, మీతో కలిసి లేదా మీకు ఉపకరించేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏ పని తలపెట్టినా సునాయాసంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అటు ఆర్థిక పరంగా ఎదుగుదల, అలాగే ఒత్తిడి తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు, వాహనాల యొక్క కొనుగోలు, గృహోపకరణాలు, గృహములు,
నూతన వస్తువులు, లగ్జరీ వస్తువులు లేదా ఎలక్ట్రిక్ వస్తువులు లాంటివి, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేయడము, అలాగే అమ్మకానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యాభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా కన్యా రాశి వారికి గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది. శత్రువులు తగ్గుతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఒత్తిడి తగ్గి అటు ఉద్యోగం మార్పుకి లేదా ఉద్యోగంలో ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీకు సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబ సౌభాగ్యాన్ని, కుటుంబ ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదలని కూడా సూచిస్తూ ఉన్నది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండగా సప్తమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. వీటికి తోడు ఈ రాశి వారికి ప్రత్యేకించి రాహు యొక్క బలం అధికంగా ఉండడం ఆనందదాయకమైనటువంటి సమయానికి కారణమవుతూ ఉన్నది. 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. దీనివల్ల ఈ వారంలో ప్రత్యేకించి మనసుకి నచ్చినటువంటి పనులని అధికంగా చేస్తారు. నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి భోజనాన్ని చేయడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అనగా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందుతుంది. రుణ బాధలు కానీ, రోగ బాధలు కానీ, శత్రు బాధలు కానీ తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. నూతన వాహనాల కొనుగోలు, నూతనంగా వస్తువులు లేదా వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వాటి కొనుగోలు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల యొక్క కొనుగోలు లాంటివి ఈ వారంలో తులారాశి వారు చేయడానికి అవకాశం ఉంటుంది. కొంత ఈ 2వ స్థానమందు ఉండేటువంటి రవికుజులు కానీ, తృతీయ స్థానమందు ఉండేటువంటి బుధగ్రహం కొంత భయాన్ని మానసికంగా కలిగించినప్పటికీ రాహు 6వ స్థానమందు ఉండడం వల్ల ఎనలేనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే రుణ బాధలను తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. అటు బంధువర్గంతో కానివ్వండి, లేదా సోదర వర్గంతో కానివ్వండి, కుటుంబ సభ్యులతోనూ లేదా సన్నిహితులు మిత్రులతోటి ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు కానీ, మాట పట్టింపులు కానీ ఇవి కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ధనాన్ని రుణంగా తీసుకుని ఎవరైతే ఇంతకాలం ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నారో వారు సకాలంలో మరలా ధనాన్ని తిరిగిచ్చేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా తులారాశి వారి యొక్క గ్రహగతులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదలకి, ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, అలాగే వ్యాపార పరంగా మార్పులు జరుపులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక లాభానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇటు చూసినా తులారాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. కొంత ఆలోచనాత్మకమైనటువంటి శక్తిని పెంపొందించుకోవడం ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి
కేవలం బుధగ్రహం మాత్రమే అనుకూలిస్తూ ఉన్నారు ఈ వారంలో. దానితో పాటు చంద్రబలం కూడా అధికంగా ఉన్నది. దీనివల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడడానికి ఈ గ్రహస్థితి ఉపకరించినప్పటికీ జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారం యక్షరాక్షస పీడితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రాక్షసులు ఏ మాదిరిగా అయితే పీడిస్తూ ఉంటారో అంత మానసికమైనటువంటి క్లేశములు లేదా శరీర అనారోగ్యములు లేదా ఆర్థిక ఇబ్బందులు శత్రుబాధలు అనేటువంటివి వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటాయి. ఎంత ధనాన్ని తీసుకువస్తుందా, ఎంత ధనాన్ని మీరు సంపాదిస్తున్నా ఆ ధనం అనేటువంటిది నిలవకుండా ఖర్చయిపోయేటువంటి పరిస్థితులు. ఒకానొక సందర్భంలో ఆదాయ మార్గాలు పెంచుకుని పలానా మార్గాల్లో ఆదాయం వస్తుంది అని ఆశించినప్పటికీ ఆ వచ్చేటువంటి ఆదాయంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉండడం, అది వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం లాంటి అంశాలు వృశ్చిక రాశి వారిని కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహాల యొక్క కొనుగోలు, గృహం యొక్క మార్పు, అంటే అద్దెకు ఉండడానికి వేరే ఇల్లు వెతుక్కోవాలి అన్నా కూడా అది దొరకనటువంటి పరిస్థితి. వాహనాల యొక్క కొనుగోలు అమ్మకాలలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. అయితే మాటకి సంబంధించినటువంటి వ్యవహారాలు, లౌకికమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి, వీటిలో కొంత విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఖర్చు ఎక్కువగా ఉన్నా ఆ ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఏదో ఒక రకంగా మీకు సమకూరుతూనే ఉంటుంది. అది రుణాలకు సంబంధించింది అయినా అయి ఉండొచ్చు, మీ బంధుమిత్రులు సహాయం చేయొచ్చు, లేదా మీ తండ్రి గారు సహాయం చేయొచ్చు. ఇలా ఎవరి దగ్గర నుండైనా మీకు సహాయ సహకారాలు కొంత అధికంగా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఒకటి కొంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఇక పంచమంలో రాహువు, అర్ధాష్టమ శనేశ్వరుడు, షష్టగురుడు ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి చాలా ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. అయితే వ్యాపార కారకుడు యోగిస్తూ ఉన్నారు కాబట్టి స్థిరమైనటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలకంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రగ్రహం యోగిస్తూ ఉండగా ఈ వారం చంద్రబలం అధికంగా ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు శనేశ్వరుడు, పంచమ స్థానమందు గురుగ్రహం ఈ రాశి వారికి ప్రత్యేకించి అనుకూలిస్తూ ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే అర్ధాష్టమ రాహువు కానీ వ్యయస్థానముందు ఉండేటువంటి రవికుజుల యొక్క స్థితి కానీ కొంత ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు కూడా ధనురాశి వారి మీద ఉన్నాయి. దీనివల్ల ఆదాయ మార్గాలు ఇబ్బంది పెట్టవు. అనగా సమయానుకూలంగా మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాక కొంత ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. ఎంత సంపాదన మీరు సంపాదిస్తూ ఉన్నా నెలకి లక్షల రూపాయలు మీ యొక్క ఆదాయంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఆదాయం అంతా కూడా ఈఎంఐలు కట్టుకోవడానికో లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకో అనుకోని విధంగా డబ్బు ఖర్చుకో, కొన్న వస్తువే కొనుక్కోవడమో లేదా ఉన్న వస్తువు బాగు చేయించుకోవడమో, ఇలా అది మీ స్వలాభానికి కాకపోయినా మీ కుటుంబ సభ్యుల కోసం కానీ మిత్రుల కోసం కానీ బంధువుల కోసం కానీ ఎలాగోలా ధనానంతా కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. లాభస్థానమందు శుక్రుడు శుభవర్తమానాలకి కారకుడు. ఏదైనా మీకు రావాల్సినటువంటి గౌరవ వేతనం కానీ గౌరవం కానీ లేదా పదవి కానీ మీకు సంప్రాప్తమయ్యేటువంటి విధంగా శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. ఇక తృతీయ స్థానమందు శనేశ్వరుడు ఆత్మవిశ్వాసానికి కారణం. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా కొంత సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల అటు కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి.
అర్ధాష్టమ రాహు యొక్క స్థితిగతులు అటు చదువరులకి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగంలో చికాకులు ఏర్పడినప్పటికీ వాటిని దాటగలుగుతారు. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఎప్పుడో మీరు చేసినటువంటి మంచి పనికి సంబంధించినటువంటి ఆ ఫలితాన్ని ఖచ్చితంగా ఈ వారం అనుభవిస్తారు. గతంలో మనం ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు మనకి ఇంత సహాయం లభించింది అనేటువంటి మాటని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. వ్యాపార పరంగా ఇది సానుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కాలం మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా చక్కగా గురువులను నమ్ముకొని కష్టాన్ని నమ్ముకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం రవి కుజ గ్రహాలు. ఈ రవి కుజులు లాభస్థానమందు ఉండడం ఈ రాశికి చాలా అదృష్టంగా చెప్పవచ్చును. అయితే మిగతా గ్రహాల తాలూకు ఇబ్బందులు, మరీ ముఖ్యంగా ఏలిన నాటి శని ప్రభావము, అర్ధాష్టమ గురుని యొక్క ప్రభావము, అలాగే మిగతా గ్రహాల యొక్క బలాలు లేకపోవడం వల్ల కేవలం 2 నుండి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు లభిస్తున్నాయి. అయితే ఈ బలం వీళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా, అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉన్నా, ఆకస్మికమైనటువంటి ప్రయాణాల వల్ల అలసిపోతూ ఉన్న బంధువులతోటి, మిత్రులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి, పై అధికారులతోటి మాట పట్టింపులు ఏర్పడుతూ ఉన్నా, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటని లెక్క చేయకపోతూ ఉన్నా, దాంపత్య జీవనంలో చిన్నపాటి సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లేకపోయినా, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా, ఇలా చాలా రకాలైనటువంటి బాధల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి సైతం ఈ లాభంలో ఉండేటువంటి రాహు కుజులు కొంత ఊరటని కలిగిస్తున్నారు. అడపాదడప ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి సహాయం కల్పిస్తున్నారు. శుభ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా చేస్తున్నారు. లేదా మనసుకి నచ్చినటువంటి వార్తలు వినగలిగేలా చేస్తున్నారు. అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని సంపాదించుకునేటువంటి ప్రక్రియలో ముందడుగు వేయగలుగుతున్నారు. అలాగే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని సాగించడానికి ఈ వెనక ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి వారు ఏకాగ్రతతోటి ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇవాళ ధైర్యంగా మకర రాశి వారు ఉన్నారు అంటే దానికి కారణం కుజుడు, లాభస్థానమందు రవి. ఈ గ్రహాలు మరికొంత కాలం ఉంటాయి. ఈ వారంలో ఆ గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కూడా ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. దానితో పాటు చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల మంచి సత్ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కూడా ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి లభిస్తుంది. సంకల్ప బలానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా పనులు అన్నీ వాయిదా పడిపోతూ మీకు ముఖ్యమైనటువంటి పనులేమీ కూడా చేసుకోవడానికి ఆస్కారం లేక అదే సమయానికి వేరే పనులు చేయడం వల్ల లేకపోతే వేరే ఆటంకాలు రావడం వల్ల ఈ తలపెట్టినటువంటి కార్యక్రమాలను వదిలేసి ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో కొంత తరుణోపాయం లభించి ఈ పనులు మరొకరు చేయడానికి ముందుకొచ్చేటువంటి ఆస్కారం, కుటుంబ సభ్యులు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు, ఇలా కొంత ఈ వారంలో మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. మకర రాశి వారికి ఎదుగుదల ఉన్నది. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి ఫలితాలు సాధించబోతూ ఉన్నారు. విద్యార్థులకి సమయం కొంత ప్రతికూలంగా ఉన్నది. విద్యార్థులు మాత్రం కొంత ఏకాగ్రతని పెంచుకోవడానికే ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ప్రధానమైనటువంటి బలం రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు. అలాగే దశమ కేంద్రంలో రవి యోగిస్తూ ఉన్నారు. బుధుడు లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. వాటితో పాటుగా ఈ వారంలో చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా వస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదా వాయిదా పడేటువంటి పనులు ఇవి ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. మరి ముఖ్యంగా ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక లాభం కలిగించేటువంటి దిశగా ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగా ఉంటుంది. లాభస్థానమందు బుధుడు మిత్రుల వల్ల కానివ్వండి, లేదా మన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరి వల్లైనా సరే శుభవర్తమానాలు వినేలాగా, లేదా ఏదైనా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఈ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఉండేటువంటి విధంగా బుధగ్రహం అనుకూలతని ఇస్తారు. అలాగే పై అధికారులతో కూడా మంచి సఖ్యత వాతావరణం ఏర్పడేటువంటి విధంగా బుధుడు మంచి ఫలితాలను ఇస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం రవిగ్రహం ఖచ్చితంగా దశమంలో ఉపయుక్తంగా ఉన్నారు. అలాగే దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉండడం వల్ల అటు ఉత్సాహము ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది, ఐశ్వర్యానికి కూడా రవి కారణము. కుటుంబ పరిస్థితులు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీకు ఉండేటువంటి సమస్యలు కానీ, కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కానీ తగ్గుముఖం పట్టడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. రాహు సౌభాగ్యానికి కారకులు. అలాగే రకరకాలైనటువంటి మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో, పనులు సరిగా ముందుకు సాగకపోవడం, అప్పులు ఎక్కువగా ఉండడం, అలాగే అపనమ్మకం, మీ మీద ఏర్పడినటువంటి అపనమ్మకాన్ని దూరం చేసుకునేటువంటి మీ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా రాహు చాలా ఆయన సహాయం చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంత మానసిక భయం ఉంటుంది ఈ రాశి వారికి, అదొక్కటే ప్రధానమైనటువంటి సమస్య. అది మినహాయించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కుంభరాశి వారికి లేవు. ఉద్యోగపరంగా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా కుంభరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా దూర విద్య, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై నవగ్రహ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణం, శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ప్రధానంగా 2వ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం, అష్టమ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహం, అలాగే చంద్రుడు ఈ వారంలో ప్రధానంగా అనుకూలిస్తూ ఉన్నారు. ఈ 2 లేదా 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే మీనరాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రతికూలించేటువంటి గ్రహాలలో శనేశ్వరుడు ఎక్కువగా పీడించేటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చును. వ్యయస్థానమందు శనేశ్వరుడు మానహానిర్మనక్లేశం కృష్యర్భోజన పల్పసహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, శరీర అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇబ్బంది పెట్టడానికి, మరి ముఖ్యంగా ఈ వారంలో చంద్రబలాన్ని చూస్తే 5మ, 6ఠ, 7మ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉన్నది. ఈ 5మ స్థానమందు ఇష్టసిద్ధి సదారోగ్యం, వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మనసుకి ఇబ్బంది కలిగించేటువంటి వర్తమానాలు, ఏదైతే ఒక పని సజావుగా పూర్తి అవుతుందని మీరు భావిస్తారో, లేదా అసలు మనకి ఇబ్బంది లేదు అనుకునేటువంటి విధంగా ఇది పూర్తి అవుతుందని భావిస్తారు, అటువంటి వాటిలో కొంత జాప్యం జరిగేటువంటి పరిస్థితులు కొంత మనసుకి ఇబ్బందిని కలగజేస్తాయి. అలాగే ఎవరి యొక్క సపోర్ట్ కూడా లేకపోవడం, ఎప్పుడు చూసినా మీరే కష్టపడడం, లేదా మీరే ఇబ్బంది పడుతూ ఉండడం, మీకే అనారోగ్య సమస్యలు, ప్రతి చిన్న పని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇలా ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేనటువంటి స్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు. శుక్రుడు, గురుడు అనుకూలిస్తూ ఉన్నంత కాలము కూడా మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు లేవు. అయితే ఆ సంపాదన నిలబడదు, కొద్దిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంతేకాక కొన్ని సందర్భాల్లో రుణాలు చేస్తారు. ఈ రాశికి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆరోగ్యము.
ఆరోగ్యమే చాలా ఇబ్బంది పెడుతుంది. రెండోది మానసిక ప్రశాంతత లేకపోవడం. తలపెట్టిన పనులు అవుతాయా అవ్వవా, వీటిలో ఏదైనా ఆటంకం వస్తుందా, ఎవరైనా ఇబ్బంది పెడతారా అనేటువంటి మానసిక ఆందోళన చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మరొక ప్రధానమైనటువంటి సమస్య సపోర్ట్ లేకపోవడం. అనగా అటు అనారోగ్య సమస్యలు, మానసిక క్లేశాలు, సపోర్ట్ లేకపోవడం అనేటువంటివి మాత్రం ఈ వారంలో ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఉద్యోగపరంగా శ్రమ అధికంగానే ఉంటుంది. శ్రమకు తగినటువంటి పారితోషికాన్ని మీరు పొందగలుగుతారు. వ్యాపార పరంగా వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. కొద్దిగా కష్టపడినా మీకు ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మంచి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఏదైనా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో నడిచి వెళ్ళేటప్పుడు పాకుడు లేదా ఇటువంటివి జారేటువంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. ఇవి ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.